JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాన్ ఐటీలో జాబ్ చేస్తున్నారా? మీ శాలరీ ప్యాకేజ్ పెంచుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కోర్స్ మీకోసమే. ఐటీలో జాబ్ చేస్తూ అరే ఇంత స్ట్రెస్ భరించలేకపోతున్నానే, నాన్ ఐటీకి వెళ్తే బాగుంటుంది, అయితే ఏ కోర్స్ చూజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ షార్ట్ టర్మ్ కోర్స్ మీకోసమే. మరి దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ నుండి కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ సాధన గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సాధన గారు. నమస్తే అండి. సో సాధన గారు, ఏఎంఎల్ కేవైసీ ఈ మధ్య వింటున్నాము, అసలు అంటే ఏంటి కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. ఓకే, ఏఎంఎల్ కేవైసీ అంటే యాంటీ మనీ లాండరింగ్ అండ్ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఫస్ట్ మనం ఏఎంఎల్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఇది డే టు డే క్రైమ్ బేస్డ్ ఉంటుందన్నమాట. సో టెక్నికల్గా చెప్పాలంటే ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. మళ్ళీ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ ఇంటూ వైట్ మనీ. ఈ బ్లాక్ మనీ డెఫినేషన్ ఏంటి అంటే, బ్లాక్ మనీ అంటే ఏంటి అంటే, మనకి ఎవరైతే క్రైమ్ చేస్తారో సో ఇల్లీగల్గా మనీ రిసీవ్ చేసుకుంటే దాన్ని బ్లాక్ మనీ అంటారు. ఓకే. సో అప్పుడు ఈ ఫినాన్షియల్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో సో క్లీన్గా మార్చడానికి అంటే వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వాడుకుంటాడనమాట, ఒక ప్లాట్ఫామ్ లాగా. సో ఇవన్నీ ట్యాకిల్ చేయడానికి బ్యాంక్ అనేది బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఇదంతా కండక్ట్ చేయడానికి ఏఎంఎల్ కేవైసీ స్పెషలిస్ట్ని హైర్ చేసుకుంటుంది అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే యూఎస్, యూకే, కెనడా నుంచి వస్తుంది అనమాట. సో ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్ తీసుకొని సో హైర్ చేసుకుంటాయి ఈ ఏఎంఎల్ కేవైసీ అనలిస్ట్ అని. సో ఇది ఓవరాల్ కోర్స్ ఏఎంఎల్ కేవైసీ గురించి. సో సాధన గారు, దీని ట్రైనింగ్కి ఎంత టైం పడుతుంది? ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో మనకి జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ జాబ్ ఓరియంటెడ్ దాంట్లో మేము వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తాం అనమాట. సో ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అనేవాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు దానిపైన ట్రైన్ చేస్తాం. అండ్ సివి ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఇందులో. జాబ్ ప్రొఫైల్ అప్డేటింగ్ కూడా చేపిస్తాం. మళ్ళీ జాబ్ ప్రొఫైల్ అప్డేటింగ్ ఎలా ఉంటుందంటే, మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ నౌకరీ కానీ లింక్డ్ఇన్లో కానీ అప్డేటెడ్గా ఎలా చేయాలి ప్రొఫైల్ అనేది, మాతో ఉన్న టైఅప్ కంపెనీస్కి కూడా మేము ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ. అండ్ పర్సనలైజ్డ్ కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఒకసారి స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చాక సో వాళ్ళకి క్లారిటీ ఉండదు అనమాట, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది క్లారిటీ ఉండదు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అప్పుడు మేము తీసుకుంటాం. రైట్. ఇప్పుడు ఏఎంఎల్ కేవైసీ డ్యూరేషన్ ఎంత? ఇది యాక్చువల్లీ షార్ట్ టర్మ్ కోర్స్ అండి. డ్యూరేషన్ వచ్చేసి మనకి 1 month ఉంటుంది. ఓకే. 1 month ప్లస్ ఈ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఒక 1 month పడుతుంది ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి. ఓవరాల్గా 2 months. ఓవరాల్గా 2 monthsలో అయిపోతుంది మీకు. సో ఇది షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. అయితే చాలా మందికి జాబ్ చేయడానికి గ్యాప్ వచ్చి ఉంటుంది, వాళ్ళు కూడా కెరియర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తారు. అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఉంటుందా? యా, ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది ఆప్షన్. ఎవరైతే నాన్ ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నారో 2 to 3 years వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంక్రిమెంట్ ఉండదు ప్యాకేజెస్లో. సో వాళ్ళు ఈ ఎంఎల్ కేవైసీ సైడ్ షిఫ్ట్ అయిపోవాలి. అవును కదా, జనరల్గా ఐటీలో పెరిగినట్టు నాన్ ఐటీలో ఇంక్రిమెంట్స్ ఉండవు. డెఫినెట్గా వాళ్ళు అదర్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవును. జనరల్లీ అండి, ఈ కోర్సుకి సంబంధించి మాట్లాడితే ఫ్రెషర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయా, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారా? మనకి కంపేర్ టు ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే నాన్ ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నారో లైక్ బీపీఓ అని కేపీఓ పైన 2 to 3 years అయిపోయాక వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఏఎంఎల్ కేవైసీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. వాళ్ళకి ఇక్కడ ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. 2 to 3 years అయిపోయాక మినిమం 7 to 8 lakh per annum వరకు ఉంటుంది వాళ్ళకి. రైట్. అంటే సాధన గారు, దాంట్లో వర్క్ చేస్తూ ఐటీలో వర్క్ చేస్తూ షిఫ్ట్ అవ్వచ్చు అంటున్నారు కదా. ఐటీ చేసే వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వచ్చు, నాన్ ఐటీ చేసే వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వచ్చు కదా. సో ఐటీలో చేస్తూ షిఫ్ట్ అయిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్ ఉంటుందా మరి కేవైసీ, అదే ఏఎంఎల్ కేవైసీ? యా, డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా కన్సిడరేషన్ ఉంటుంది. ఎవరైతే మాకు ఐటీ కొంచెం ప్రెజర్ అనిపిస్తుంది, లేకపోతే కొంచెం సింపుల్గా చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏఎంఎల్ కేవైసీ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు వాళ్ళు కూడా. ఓకే. ప్యాకేజెస్ కూడా ఇప్పుడు ఐటీ కంటే ఏం తక్కువ లేవండి, బాగున్నాయి ఇందులో కూడా. ఓకే. మనకి మార్కెట్ ప్రాస్పెక్ట్స్ చూసుకున్నట్టయితే అప్కమింగ్ 5 yearsలో 3,75,000+ జాబ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి.
అంటే పర్ ఇయర్కి చూసుకున్నట్టయితే మనకి 70,000+ జాబ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో దీనికి హ్యూజ్ డిమాండ్ కూడా ఉంటుంది. సో మనకి దీనికి డిమాండ్ ఎందుకు ఉంది అని అంటే, నేను చెప్పాను కదా మనం థర్డ్ పార్టీ కంపెనీస్ ద్వారా రన్ చేస్తారు అని. సో అక్కడ ఇప్పుడు మనకి US, UK, కెనడాలో పే చేయాలంటే వాళ్ళకి ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇండియాలో అయితే 6 to 8 lakh per annumతో అయిపోతుంది. సో అందుకే ఇక్కడ ఫ్యూచర్లో ఎక్కువ జాబ్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇండియాలో. ఓకే, సో డిమాండ్ దాని వల్ల క్రియేట్ అయింది. యా డిమాండ్ ఉంది దీనికి ఇప్పుడు. ఓకే, అప్కమింగ్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే చెప్పా కదా బిజినెస్ మనకి US, UK, కెనడా నుంచి వస్తుంది. కానీ సాధన చాలా మంది ఏదైనా కోర్స్ చేసినప్పుడు సర్టిఫికేషన్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ కంపెనీస్ కూడా సర్టిఫికేషన్ అయ్యిందా అలా మాట్లాడుతూ ఉంటారు. దీనికి ఏమైనా అట్లాంటివి ఉంటాయా? సో దీనికి బేసిక్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మనకి. సో ఎవరైతే AML KYC పైన వర్క్ చేస్తున్నారో 2 to 3 years ఆర్ దానికంటే ఎక్కువ కానివ్వండి, సో వీళ్ళకి ఏంటంటే అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే, ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట దీనిపైన. కానీ సాధన గారు, ఐటీలో చూసుకుంటే లే ఆఫ్స్ బాగా వింటూ ఉంటాం, ఈ మధ్య అయితే మరీ ఎక్కువ వింటున్నాం. మరి AML KYC నేర్చుకుని జాబ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి వాటితో ఎఫెక్ట్ అవుతారా? సో మనకి ఇప్పుడు ఐటీ చూసుకున్నట్టయితే అందరికీ లోపల ఒక ఫియర్ అనేది ఉండిపోయింది, లే ఆఫ్స్ చేస్తున్నారు, ఎక్కువ లే ఆఫ్స్ అవుతున్నాయి అని. బట్ కంపేర్ టు ఐటీ, AML KYC దాంట్లో అంటే బ్యాంకింగ్ సెక్టార్లో చాలా తక్కువగా ఉంటాయండి లే ఆఫ్స్. అంత భయపడాల్సిన పని లేదు ఐటీ లాగా. సో సాధన గారు, ఎవరైనా ఈ కోర్స్ని నేర్చుకోవచ్చా? అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, బట్ మినిమం క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది ఉండాలన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్, లైక్ ఇప్పుడు BSc కానివ్వండి, BA కానివ్వండి, బీటెక్ చేసిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయాక ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కొంతమంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు. సో అప్పుడు వాళ్ళకి గ్యాప్ అనేది వచ్చేస్తుంది, 2 to 3 years అలా వస్తుందని. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఏదో ఒక కోర్స్ నేర్చుకుందామని చూస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఐటీకి వెళ్ళాలంటే వాళ్ళకి కోడింగ్ మళ్ళీ 2 to 3 years వాళ్ళకి కొంచెం కష్టం లాగా అనిపిస్తుంది అనమాట. అదే ఆ 2 to 3 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ AML KYC నేర్చుకుంటే బాగుంటుంది, అండ్ ఈజీగా ట్రైన్ చేయొచ్చు దీనిపైన. రైట్, అండ్ ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ లేట్ అవుతోంది అనుకున్న వాళ్ళకి కూడా ఇది యాప్ట్ అవుతుందేమో కదా, ఎవరైనా నేర్చుకునేలాగే ఉంది. యా, ఎవరైనా నేర్చుకోవచ్చు ఇది, బట్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చి మనకి గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. సో JPS టెక్నో కన్సల్టెన్సీలో కోర్స్ నేర్చుకోవాలి అని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మా దగ్గరికి చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అందరూ కాదు కానీ కొందరు ఏంటంటే మాకు ప్రాక్సీ చేస్తారా, బ్యాక్ డోర్ చేస్తారా, మనీ తీసుకొని జాబ్ ఇస్తారా అని చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఆ ఆలోచన ఉన్న వాళ్ళని మేము అస్సలు ఎంకరేజ్ చేయము, అండ్ మా దగ్గరికి రాకండి అలా ఆలోచన ఉంటే. అంటే ఓన్లీ షార్ట్ టర్మ్ కోర్స్ నేర్చుకుని వాళ్ళ CV ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, HR దగ్గర క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఇవన్నీ మీరు ట్రైనింగ్ ఇస్తారు అంతవరకే. కానీ బ్యాక్ డోర్ వర్క్స్ ఇలాంటివి మైండ్లో పెట్టుకుని అయితే రావద్దని క్లియర్గా చెప్పేస్తున్నారు. అంతేనా? అస్సలు ఎంకరేజ్ చేయమండి ఇలాంటివి. ఓకే సాధన గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. AML KYC గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు, అండ్ చాలామందికి AML KYC అంటే ఏంటో అర్థమై ఉంటుంది. ఈ కోర్స్ ఎంత షార్ట్ టర్మ్లో నేర్చుకోవచ్చో కూడా అర్థమై ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి.